ఏమైందన్న పిలిచిల్లు? నా కరెంట్ వస్తలే అన్న ఇంట్లో నువ్వే నా కరెంట్ తమ్ముడు బేబీ కార్తికేయన్ దుడికత్తందంటే పొలాల కాడికి వచ్చినాం. ఇప్పుడే పైన తిప్పిండు బేబీ వాడు. ఒత్తుగా వస్తానంటున్నది బేబీ వాడికి. అదే ఇప్పుడే ఫిత్ ఫిత్తినట్టున్నాడు బేబీ. మురి వాసన వస్తాను అంతా. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామ ఈడ. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. వాడేమో అడుగు పోదామంటాడు, వీడేమో గోవా పోదామంటాడు. సరే తీరిగ్గా పోదాం రా అనుకో పైసలు వేసుకుంటే ఇప్పుడేమో క్యాన్సిల్ చేసి వాడే మీరు. ఇప్పుడు ఏం చేద్దాం? పంపేద్దాం. ఒక్కడైనా పేపర్లో పడతాయి కదా రేపు పొద్దుగాల. ఒక్కడైనా మారుతాడు కదా, పంపేద్దాం. ఇంకొకసారి ఎప్పుడైనా ప్లాన్ క్యాన్సిల్ చేయాలంటే ఉత్సాహపడుతుంది. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామ ఈడ. అరే ఏమైందిరా మామ? ఎంత బాగా పడతాను. అరే మామ ఆకలి అవుతుంది అని హాస్పిటల్ పోయినారా, వాడు గోళీలు ఇచ్చి తిన్నాక వేసుకోమంటారా. ఎవరు లేవట్టుకొచ్చిళ్ళు? ఏ అడుగులు లంచ్ కొడుకే ఇద్దరా? పండుకున్న ఇల్లు ఎవరికి వచ్చి లంచ్ కొడుకును పిల్ల మన్న పోతే నా ఉచ్చ వస్తే సాడువయ్యా, లంచ్ కొడక. అరే మామ నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా మామ. ఎందుకురా? నా ఇష్టం, నీకెందుకు? నువ్వు ఇట్లా చెరువులగాడ, బాయిలగాడ, మూరలగాడ ఈతలు కొట్ట అర్థమైంది. అందులో పైసలు ఇస్తా, స్విమ్మింగ్ పూల్ 100 రూపాయలు. మంచి మందిలోకి వస్తుంది కదా, నీకు వస్తలేదురా. నా తోడకున్నంత మాంసం లేదురా నీకు. అది ఏంద్రా 2 రోజుల నుంచి నా గురించి తప్పుగా మాట్లాడుతున్నావాడా? చెప్పరా నా గురించి. నాకు 2 రోజుల చెల్లి మోషన్స్ అవుతానే. జిచ్చి ఇప్పుడు హైదరాబాద్ పోతానావానే? పోతామా ఎందుకు? అయితే ఈడేందుకైనా మరి పోమల్లా పోనాడు. అరే ఫాల్తుగా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారండి. పోలీస్ పెట్టి పోయింది నేను. హలో మామా, చెప్పరా. జిందగీలో మీ పిల్ల కంటే ఎక్కువ ఒకటి బాగా గుర్తుపెట్టుకోరా మామా. లైఫ్ లో ఎప్పుడు ఆరం కొట్టా మామా. ఏడా ఫాల్తుగా ఉన్నారు, ఇంకొకసారి ఫోన్ పెట్టే. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామ ఈడ.